తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ నందమూరి బాలయ్య వైరల్ అవుతున్న కొత్త రూమర్. తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ఎంతగా సక్సెస్ఫుల్ సాధించిందంటే ఏకంగా ఫ్యాన్ బేస్ ఆర్మీలు క్రియేట్ చేసేదాకా ప్రేక్షకుల్లో ప్రభావం చూపించింది. ముఖ్యంగా యువతలో ఈ షోకుండే ప్రత్యేకత వేరు. ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తారు. తమకు నచ్చిన కంటెస్టెంట్ కోసం ఫేక్ ఐడి క్రియేట్ చేసి మరీ ఓటేస్తారు. ఎక్కడ ఫ్రెండ్స్ కలిసినా ఇదే టాపిక్ డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. ఇంట్లోనూ కుటుంబ సభ్యులతో చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ రకమైన పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బిగ్ బాస్ షో మొదటి కొన్ని సీజన్స్ ను బాగానే నడిచాయి. కొత్త రకమైన టాస్క్లతో కంటెస్టెంట్స్ ఆడుతూ ప్రేక్షకుల్ని బాగా అలరించారు. అయితే రాను రాను ఈ షో మితిమిరిపోతుంది. విచ్చలవిడితనంతో అసభ్యంగా కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ బిహేవ్ చేస్తున్నారు. హౌస్ లోనే మేల్ కంటెస్టెంట్స్ తో క్లోజ్ గా ఉండటం, కెమెరాల ముందు అసభ్యంగా కనిపించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. టీవీలో చూస్తే చిన్న పిల్లలపై ఈ షో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో సీనియర్ పొలిటీషియన్ సిపిఐ నారాయణ లాంటి వారు బిగ్ బాస్ బ్యాన్ చేయాలని, సమాజానికి హానికరమైన ఇలాంటి షోస్ తక్షణమే బహిష్కరించాలని ఎన్నో సందర్భాల్లో మీడియా ముందు మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇంకొంచెం ధైర్యం చేసి నాగార్జున లాంటి నటులు ఈ షోను ఎలా ప్రోత్సహిస్తున్నారని నాగార్జున తీరును వారు ఖండించారు. ఆయన ఒక్కరే కాదు, ఎంతో మంది ప్రజా సంఘాల నాయకులు ఈ షో పద్ధతిగా లేదంటూ ఖండించారు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతి ఏడాది 7.5 నెలల పాటు షోను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాస్ట్ 6 సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ షో నుండి తప్పుకుంటున్నారనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియనప్పటికీ కూడా లాస్ట్ 2-3 సీజన్ల టీఆర్పీ రేటింగ్ పడిపోయిందని, దీనివల్ల బిగ్ బాస్ టీం కొంతవరకు నష్టపోయారని లోపల బిగ్ బాస్ నిర్వాహకులు చర్చించుకుంటున్నారట. దీంతో నాగార్జునను పక్కన పెట్టి ఆయన స్థానంలో ఫైరింగ్ లాంటి యాటిట్యూడ్ చూపించే బాలయ్యను సెలెక్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారంట నిర్వాహకులు. ఇందుకు బాలయ్య అడిగినంత రెమ్యునేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారట. ఇక బాలయ్య ఈ షోను గనక నిర్వహిస్తే కంటెస్టెంట్స్ భయంతో ఆటలాడతారని, ఆయన గట్టిగా వాదించగలరని, జడ్జిమెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వగలరని, బాలయ్య వల్ల ఈ షోకు ప్లస్ పాయింటే అవుతుందని తప్ప ఎలాంటి నష్టం ఉండదని భావిస్తున్నారట. మరి ఇప్పటి వరకు ఈ వార్త సోషల్ మీడియాకే పరిమితమైంది. అధికారికంగా ఎక్కడా బయటపడలేదు. 9వ సీజన్ ప్రారంభం అవ్వడానికి టైం ఉంది కాబట్టి ఈలోపు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.